హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు మేము డిన్నర్‌లోకి ఎగ్స్, మ్యాంగో కర్రీ చేసుకున్నాం. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ పాన్ తీసుకొని ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కల్ని వేసుకుంటున్నాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. పొడికి సరిపడినంత ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకుని ఒకసారి తిప్పుకున్నాక టమాటాలను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు కూడా బాగా ఉడకాలి. తినేటప్పుడు టమాటాలు తగులుతూ ఉంటే నాకు అస్సలు తినబుద్ధి అవ్వదు. మంచిగా ఉడికితే హ్యాపీగా గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. ఆనియన్స్ మగ్గేలోపు ఉడకబెట్టుకున్న ఎగ్స్ని పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. టమాటాలు ఈ విధంగా కుక్ అయిన తర్వాత కారం యాడ్ చేసుకుంటున్నాను. మనం మ్యాంగో వేస్తాం కాబట్టి కొంచెం కారం పడుతుంది. 2.5 స్పూన్ యాడ్ చేసుకున్నాము. కారం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుని మొత్తం కాసేపు తీసుకుని ఇప్పుడు మనం పచ్చి మ్యాంగో ముక్కల్ని యాడ్ చేసుకుందాం. మ్యాంగోస్ ఒక 5 మినిట్స్లో ఉడికిపోతే, లేదంటే 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఎగ్స్ కర్రీలోకి ఎగ్స్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుని లైట్గా పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని ఎగ్స్ ఫ్రై చేసుకుని తర్వాత కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఎగ్స్ ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోండి. ఎగ్స్ కూడా అంతా ఫ్లేవర్స్ అన్ని పట్టేలాగా ఒక 5 మినిట్స్ కర్రీ వచ్చుకుని సిమ్లో పెట్టుకుందాం. కూరలో మంచిగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. ఎగ్స్ కర్రీ రెడీ. వేడి ఎగ్స్ మ్యాంగో కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.